ఈ రాత్రి ఎస్కోల్ ప్రార్థనా మందిరంలో బైబిల్ స్టడీ మరి ప్రారంభంగా మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినాను నేను అనుకొనుట లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. మరో మాట కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందాం. పరలోకమందు రాయబడినట్టు జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం. మాకు కావలసిన కొన్ని తలంపులు దాయిచ్చేయండి. మీ సహాయాన్ని కోరుకుంటూ కృప చూపించమని, పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాట్లాడు, దర్శించు, కృప చూపించు. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానైనను, గెలిచి తిని అని అయినను నేను తలంచటలేదు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోవట్లేదు కానీ, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్న దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. దేని చేత మరి ఆయన పట్టబనడో, దేనికోసం పట్టబనడో, దేనికోసం పిలువబనడో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుచున్నాను అంటాడు. అంటే ఇంకా అది దొరకలేదు, దాన్ని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను అంటాడు. అలాగే ఆయన చివరి మాటలుగా తిమోతికి రాసిన పత్రికలో ఆయన మాటలు మనం చూడగలం. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో, 1 తిమోతి 6:12 వచనంలో ఏమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. తర్వాత ఈ 2వ తిమోతిలో కూడా ఈ మాట ఉంటుంది. ఆయన మాట చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనంలో, 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అంటే ఆయన చివరి మాటలుగా వీటిని మనము చూడగలం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడను. చాలు. మొదటేమో ఫిలిప్పీల సంఘముతో ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు? నేను ఏమన్నాడు 12వ వచనంలో, ఇదివరకే నేను పరిగెత్తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకున్నట్లేదు కానీ, ఇదివరకే నేను పరిగెత్తినా
ఇంక అయిపోయింది నా పరుగు అని అనుకోవడం లేదు. ఇంకేమంటాడు? ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను అని అనుకున్నట్టు లేదు అంటున్నాడు. దేని నిమిత్తం నేను పట్టబడి తిను, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తిను, దానిని పట్టుకునవలెనని దానిని పట్టుకొని పరిగెత్తుచున్నాను అంటాడు. ఇంతకు దేని పట్టుకోవాలని పరిగెడుతున్నాడు? ఇది మన సారాంశం. దేనిని పట్టుకొనవలెనని ఆయన పోరాడుతున్నాడు అనేది సారాంశం. 6వ అధ్యాయం 12వ వచనంలో మొదటి తిమోతి ఏమన్నాడు? తిమోతితో పౌలు గారు రాస్తూ దేనికోసము పోరాటము, దేనికోసము పరుగు అని 6వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడంటే, ఇక్కడ నిత్య జీవమును చేపట్టుము. అది మన అంశం ఏంటంటే, ఈ బైబిల్ స్టడీకి అంశం ఏంటంటే నిత్య జీవము పొందుటకు, నిత్య జీవమును పొందుటకు అంటే నిత్య జీవము పొందాలి. ఆ నిత్య జీవము కొరకే పట్టబడినాడు. ఆ నిత్య జీవము కొరకే చెప్పండి పిలువబడినాడు. ఆ నిత్య జీవం పొందుట కొరకే పరిగెత్తాలి. ఆ నిత్య జీవం పొందడానికే పరిగెత్తాలి. అంటే ఆ నిత్య జీవం పొందాలంటే ఇంకా నేను పొందేసినా అయిపోయింది అనుకుంటే పొరపాటు. నేను దాన్ని పొందినా ఇంకా అయిపోయింది నాది అనుకుంటే పొరపాటు అంటున్నాడు పౌలు. ఆ నిత్య జీవము పొందడానికి, ఆ నిత్య జీవం పొందడానికి నేను పరిగెడుతున్నా. ఆ నిత్య జీవం పొందడానికి, నిత్య జీవము పొందడానికి మంచి పోరాడాల. అది మొదటిగా నిత్య జీవము పొందడానికి మనం పిలువబడినము. ప్రతి మనిషి, భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి దేనికోసం దేవుడు భూలోకంలో ఉన్న మనిషిని పిలిచినాడంటే ఆ నిత్య జీవమును పొందడానికి. ఆ నిత్య జీవం ఎక్కడుంది? ఆ నిత్య జీవం ఎక్కడుంది? ఆ నిత్య జీవముకే మన వాళ్ళు ఒక పేరు పెట్టినారు. ఏంటి దాని పేరు? అమృతము అని నిత్య జీవానికి ఒక పేరు పెట్టినారు. అమృతము అంటే అమృతం తాగితే ఎప్పటికీ చచ్చిపోరు. ఇదే అన్నమాట. అమృతం తాగితే ఎప్పటికీ మనుషులు చచ్చిపోరు. కాబట్టి ఆ అమృతము తాగాలని చాలామంది ప్రయత్నం చేసిరంట. ఎక్కడ దొరుకుతుంది అది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదండి. ఆ అమృతము, ఏ అమృతం అయితే తాగాలని భూమి మీద ఉన్న మనుషులు అమృతం కోసం ఎతికినారో ఆ అమృతము ప్రభువైన యేసు క్రీస్తే. ఎవరు ఆ అమృతము? ప్రభువైన యేసు క్రీస్తే. యేసు ప్రభు వారు అన్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వాడు ఎన్నటికి చనిపోడు అని చెప్పినాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిత్య జీవము? అమృతం ఎవరు? యేసు ప్రభువే అమృతం. అమృతం అంటే మృతం కానిది. అమృతం అంటే మృతం కానిది. ఎవరు అమరులు? ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం రాయబడింది, ఆయన అమరుడు అని రాయబడింది. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభుని గురించి రాస్తున్నాడు పౌలు గారు. ఎవరంట యేసు ప్రభు వారు? అమరుడు అంటే మరణము లేనివాడు. యోహాను కూడా ప్రకటన గ్రంథంలో రాస్తూ, నేను మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు
సజీవుడినై ఉన్నాను అన్నాడు. అంటే మరణము లేనివాడు సజీవుడైన యేసు ప్రభువారు. ఆయన మాత్రమే అమృతము, అమృతధారలు. ఆయన మాత్రమే అమృతాన్ని ఇచ్చేవాడు. ఆయనే అమృతం. యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఆయన మాత్రమే అమృతం. ఈ అమృతము అనే పేరు వాడబడచ్చు, కానీ నిజమైన అమృతము యేసు ప్రభువారే అండి. దానినే నేను పొందాలని నేను పరిగెత్తుచున్నాను. పౌలు గారి యొక్క పరుగు, పౌలు గారి యొక్క ఉద్దేశం, పౌలు గారి యొక్క గురి ఏంటి? దానిని నేను పొందాలి. ఒక పౌలు గారే కాదు, మన పూర్వీకులంతా కూడా, దేవుణ్ణి ఎరగని అందరూ కూడా కొంతమంది అలాగనే ఏదో సాధించాలి, దేన్నో పొందాలి ఆశించింది, కానీ దాన్ని పొందలేకపోయినారు. యేసు ప్రభు కూడా అంటాడండి, ఏమని? ఎందరో నన్ను చూడాలనుకున్నారు, నా మాటలు వినాలనుకున్నారు, నన్ను చూడలేకపోయినారు. చూస్తున్న మీరు ధన్యులు అన్నాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న మీరు ధన్యులు అన్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి అమృతమూర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణము లేనివాడు. మరణం ఆయనను బంధించి ఉండలేదు. నిత్య జీవం గలవాడు ఆయనే. కాబట్టి ప్రతి మనిషిని ఆయన పిలిచినాడు. దేనికోసం పిలుస్తున్నాడు? నిత్య జీవము పొందుట కొరకు. అంటే మనలో ఉండేది మనలో ఉండే జీవము నిత్యముగా లేదా అంటే ఇది పరిమితం చేయబడింది. ఎక్స్పైరీ డేట్ ఉంది, కొంతవరకే. ఇది ఎప్పటి వరకు? ఇది ఎక్స్పైరీ డేట్. ఒక మందుకి, ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో, నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నచో 80 సంవత్సరములు అని ఎక్స్పైరీ డేటు వేయబడింది. మనిషి ఎప్పుడు ఏ క్షణం తర్వాత అది మోషే కాలంలో కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యాకోబు ఏం రాస్తున్నాడు? యాకోబు ఏం రాస్తున్నాడు? 4వ అధ్యాయము 13 వచనంలో, రేపేం సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటి, కొంతసేపు కనపడంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అన్నాడు. కాబట్టి భూమి మీద మన జీవితము మృతమైపోయినది. మన పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమైనాం? చచ్చిపోయిన స్థితిలో జీవిస్తున్నాం అని పేరు మాత్రం ఉంది, కానీ మనం మృతులమే, మనం చచ్చిన వారమే, నిన్నటి వారమే అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనకు నిత్య జీవము ఇవ్వడానికి జీవాధిపతి ఈ భూమి మీదకి వచ్చినాడు. మనకు నిత్య జీవం ఇవ్వడానికే జీవాధిపతి, జీవానికి అధిపతి ఎవరు? యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. దానిని పొందడానికి ఎందరో ఆశించినారు. దానిని పొందడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరిశీలనలో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నారు రాత్రిపూట. ఎవరాయన? నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నేను నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అన్నాడు. యేసు ఏమన్నాడు దానికి? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోడు. అంటే నిత్య జీవం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి? నిత్య జీవము. యేసు ప్రభు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దేవుని రాజ్యం అంటాడు. చూడండి ఎట్లున్నాయి అర్థాలు ఒకదానికి ఒకటి. అతను అడిగింది ఏంటి? నిత్య జీవం అంటున్నాడు. యేసు ప్రభు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిత్య జీవము అంటే దానికి ఉన్న అర్థం ఏంటి? దేవుని రాజ్యము అంటున్నాడు. దేవుని రాజ్యములో ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో చేరతాడు అంటున్నాడు. కాబట్టి ఆ నిత్య జీవము పొందడానికి ఎందరో ప్రయత్నాలు చేసినారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ పెద్ద మనిషి నికోదేము ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా, ఎట్లా మరి ముసలోడు ఎట్లా తల్లి గర్భంలో ఎలా జన్మించగలడు అంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోడు అన్నాడు. చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు? నీటి మూలంగాను, చెప్పండి, ఆత్మ మూలంగాను జన్మిస్తేనే నిత్య జీవము ప్రవేశించడు. అంటే మొత్తానికి నిత్య జీవము చేరాలంటే మొదటి స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ క్రొత్త జన్మ. మొదటి స్టెప్ ఏంటి? నిత్య జీవం పొందాలంటే మొదటి స్టెప్ ఏంటంటే క్రొత్త జన్మ. ఏంటి క్రొత్త జన్మ? ఎలా పొందగలడు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? ఒకడు నీటి మూలముగా అన్నాడు. ఏంటి ఆ నీటి మూలముగా అంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జరిగితేనే నిత్య జీవం పొందుతాడు అన్నాడు. ఏంటి నీటి మూలంగా అంటే? ఎలా నీటి మూలంగా అంటే ఏంటి? బాప్తిస్మము అని అర్థం ఇస్తా ఉంది. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు పేతురు గారు? మారు మనసు విషయమైన బాప్తిసం. ఏ బాప్తిసం అంటది? ఏ బాప్తిసము? మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. 2వ అధ్యాయంలో పేతురు ఏమని ప్రసంగించిండు? మీరు మారు మనసు పొంది ప్రతి వాడును బాప్తిస్మము పొందండి. మీరు మారు మనసు పొందాలా, బాప్తిస్మం పొందాలా అన్నాడు. క్రొత్త జన్మ అనేది ఎలా వస్తుందంటే మారు మనసు పొంది బాప్తిస్మము పొందుడు ద్వారా. మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడు ద్వారా. బాప్తిస్మము ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? బాప్తిస్మం అనేది ఎక్కడికి తీసుకెళ్తుందో జాగ్రత్తగా నేను చెప్తా. బాప్తిస్మం ఎక్కడికి తీసుకెళ్తుంది? నూతన జీవాన్ని పొందడానికి, నూతన జీవం పొందడానికి నూతనమై ఉన్న జీవాధిపతి అయిన యేసులోనికి, యేసు ప్రభువులోనికి మనల్ని తీసుకెళ్తుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, నూతన జీవము, నూతన జీవం అంటే క్రొత్త జీవము, అదే నిత్య జీవము. ఆ జీవాన్ని పొందడానికి, ఆ జీవం పొందాలంటే మొదటి స్టెప్ ఏం చెప్తున్నాడు? బాప్తిస్మము పొందాలా. బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. ఈడ ఏమంటున్నాడు? బాప్తిస్మ విషయమై మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? క్రీస్తు మృతుల్లో ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం. కాబట్టి నిత్య జీవం, అదే నూతన జీవం, నిత్య జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఆ నూతన జీవం పొందిన వారమై నడుచుకోనాలంటే ఏం చేయాలంటున్నాడు? బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంటున్నాడు. ఆ నిత్య జీవం పొందాలంటే మొదటి స్టెప్పుగా బాప్తిస్మము అని మనకు చెప్పబడుతూ వచ్చింది. మారు మనసు విషయమైన బాప్తిస్మము. రోమా 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం. ఈ నూతన జీవం పొందాలంటే, నిత్య జీవం పొందాలంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటే మనం బాప్తిస్మం తీసుకుంటే ఎక్కడికి పోతున్నాం? క్రీస్తులోనికి పోతున్నాం, నూతనత్వంలోకి పోతున్నాం, అంటే నిత్య జీవములోకి పోతున్నాం. నిత్య జీవములోకి. గలతీ 3:20లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తాడు అనమాట. క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తాడు. కాబట్టి నూతన నిత్య జీవాన్ని మనము మరి పొందాలంటే యేసు ప్రభు చెప్తుంటున్న మార్గం ఏంటి? ఆ నిత్య జీవం పొందాలంటే మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఆ నిత్య జీవం ఎవరో కాదు, నేనే అని బయలుపరుచుకుంటున్నాడు యేసు ప్రభువుడు. యోహాను సువార్త 6:14లో
నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నేను మార్గమును సత్యమును జీవం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు, ఆయనను అంగీకరించిన వారు, మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారు ఆయనలోనికి వస్తున్నారు. మరి యేసు ప్రభుకు వెలుపట్టున్న వారందరూ ఎక్కడున్నారంటే చీకటిలో, మరణంలో, అంధకారంలో, అపాయంలో ఉన్నారు. చీకటి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. కొలసి 1:13 అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నవారం మనమంతా కూడా. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటున్న ప్రతి వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? నిత్య జీవములోనికి వస్తున్నాడు. యోహాను సువార్త 5:24. 5 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. చూడండి, యేసు ప్రభు మాట విని. ఏంటి ఆయన మాట? నా మాట విని. ఏంటి ఆయన మాట? ఆలోచన చేద్దాం. ఆయన మాట ఏంటి? నిత్య జీవమును నేనే అన్నాడు. అది ఆయన మాట. నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ జీవం ఎవరు? నేనే అంటున్నాడు. ఆ జీవము నేనే. యేసు ప్రభు ఆ జీవమని నమ్మాల. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ఆయన యేసు ప్రభు ఆ జీవమును మేము చూసినాం అంటాడు. మొదటి అధ్యాయం 2 చూద్దాం. శిష్యుడు యోహాను ఏమంటాడు? ఆ జీవమును మేము చూసినాం. పేతురు కూడా రాస్తాడు, మేము ఆ పర్వతం మీద ఆయన ప్రత్యక్షతను చూసినామని పేతురు కూడా తన పత్రికలో తన భాషలో తను చెప్తాడు అనమాట. యోహాను కూడా ఏమంటాడు? నిత్య జీవాన్ని చదవండి అన్నమాట. 1 యోహాను 1:2 ఆ జీవం ప్రత్యక్షమైంది, తండ్రి యొద్ద నుండి మనకు ప్రత్యక్షమైంది. ఆ నిత్య జీవాన్ని మేము చూసినాం. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమవుట మేము కళ్ళతో మేము చూసినాం. ఏదైతే చూసినామో, ఏదైతే మేము చెవులతో విన్నామో, ఏదైతే తాగిన దానిని మేము ప్రకటించకుండా సాక్ష్యం ఇస్తున్నాం. ప్రకటించకుండా ఊరుకుండలేం అన్నట్టు చెప్తున్నాడు యోహాను. అందుకే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు ఎక్కడికి వస్తున్నారు? యోహాను సువార్త 5:24 ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరా జీవము? నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే యేసు ప్రభువులోనికి, అంటే బాప్తిసం తీసుకున్నవారు ఎక్కడికి వస్తున్నారు? నిత్య జీవమైన యేసు ప్రభువులోకి వస్తున్నారు. నిత్య జీవమైన యేసు ప్రభు, ఆ యేసు ప్రభు, ఆ నిత్య జీవము అయిన యేసు ప్రభువే ఆయన రాజ్యం. ఆయన రాజ్యమే భూలోకంలో ఆయన స్వరక్తమిచ్చి కొన్న ఆయన సంఘం, ఆయన శరీరం, క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న ఆయన సంఘమే ఆయన శరీరం. కాబట్టి ఆ ఈ నిత్య జీవాన్ని ఇస్తానని తండ్రి వాగ్దానం చేసినట్ట. మనకి తీతుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 ఉంటుంది మాట. చూడండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 అంటే మొత్తం కలిసి ఉంటుంది. చూద్దాం, మధ్య నుండి చూద్దాం. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గనక ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం మనకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. చాలు. ఆ నిత్య జీవాన్ని ఏం చేసినాడు తండ్రి? ఇస్తానని వాగ్దానం చేసిందంట. ఆ నిత్య జీవాన్ని మేము కండ్లారా చూసినాము అంటున్నాడు.
పౌలు గారు యోహాన్ గారు ఏమంటారు? తండ్రి యొద్ద నుండి నిత్య జీవము అనుగ్రహించబడ్డము, మేము చూసిన, మా కళ్ళారు చూసినాం, వచ్చిన ఆయనే యేసుప్రభు. ఎవరంటే ఆ నిత్య జీవము? యేసుప్రభువే ఆ నిత్య జీవం. అది చూడండి. యోహాను ఇంకేం రాస్తున్నాడు? 5వ అధ్యాయం 20వ వచనంలో, మొదటి యోహాను 5:20లో మనము 20వ వచనంలో మనము నిత్యుడైన వారిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు ఎవరంటే ఆయన? బాప్తిసం ద్వారా మారుమనసు పొంది బాప్తిసం పొందిన మనము ఎక్కడికి వచ్చినామని చెప్తున్నాడు? బాప్తిసం ద్వారా నిత్య జీవము. అంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవము, ఆయన యందు మనం ఉన్నాము అని యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అదనమాట. కాబట్టి యోహాను తన పత్రికలో ఈ మాటలు రాస్తా ఉన్నాడు. కాబట్టి మనము నిత్య జీవమునందు ఉన్నవారం అంటున్నాడు. ఎలా వచ్చింది నిత్య జీవము? ఇప్పుడు చెప్పండి. నిత్య జీవం ఎలా వచ్చింది? మారు మనసు పొంది బాప్తిసం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనే నిజమైన దేవుడును, ఆయనే వాగ్దానము చేసి భూమి మీదికి పంపబడిన నిత్య జీవం. ఎవరంట? ఆయనే నిత్య జీవమై ఉన్న యేసుప్రభు. యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిసము పొందుట ద్వారా ఆ నిత్య జీవములోనికి మనం వస్తున్నాం. ఆ నిత్య జీవములోనికి మనం వస్తున్నాం. ఆ నిత్య జీవములోకి మనం ప్రవేశిస్తుంటున్నాం. నిత్య జీవంలోకి ప్రవేశించిన తర్వాత పౌలు అన్నట్లు ఇదివరకే నేను గెలిచి తినైనను అని మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇంక నేను బాప్తిసం పొందినా ఇంకా అయిపోయింది అని చెప్పకూడదు అని ఆ మాటకున్న అర్థం. ఇంకా బాప్తిసం పొందినా నాది అయిపోయింది ఇంకా అని అనుకుంటే పొరపాటు. ఏం చేయాలంట? రెండవ స్టెప్ ఏంటి? రెండవ స్టెప్ ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ఆ నిత్య జీవము పొందడానికి మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమని నమ్మాలి, విశ్వసించాలా. తర్వాత మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం ద్వారా ఆయనలోనికి, ఆ నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. నిత్య తీర్పు నుండి, నాశనం నుండి, మరణం నుండి దాటించబడి జీవంలోకి వచ్చిన మనము ఇంకా అయిపోయిందంటే పొరపాటు. అయిపోలే, ఇంకేముంది? ఉంది ముందుకి కొనసాగింపు. దానినే పౌలు ఏమన్నాడు? ఇదివరకే నేను గెలిచి తినైనను సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకున్నట్టు లేదు అంటున్నాడు. ఏం చేయాలా? పోరాడాలి, ముందుకు వెళ్ళాలా, అడుగు వేయాలా, స్టెప్ వేయాలా. పరిగెత్తుచున్నాను అంటాడు. రెండవ స్టెప్ ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో రక్షించబడినవారు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే. రెండవ స్టెప్ ఏంటి చెప్పండి? ఆయన సంఘ సహవాసములో నిలబడి ఆయన శరీరము, ఆయన రక్తంలో పాలు పొందాల. ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలు పొందాల. ఆయన శరీరం, రక్తము నిత్య జీవ. యేసులో ఉంటాడు, అది నిత్య జీవమునకైతే. చదవండి అన్నమాట. ఏముంది మన కింద? చదవండి. 54వ వచనంలో 55 నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. 56 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము.
ఏమిటంట? నిలిచి ఉంటాం. 53 కావున ఏసిట్లేనను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఇది 2వ స్టెప్. ఆ నిత్య జీవము మనం పొందాలంటే మొదటి స్టెప్ సరిపోదు. మొదటి స్టెప్ వేయాలి. 2వ స్టెప్ ఏంటి? ఆయన శరీరము ఆయన రక్తంలో పాలు పొందాలి. అందుకే మనకు ప్రతి ఆదివారం ఏం చేస్తారు చెప్పండి? బల్లా హెచ్చరికలు ఉంటాయి. వాక్యపు వెలుగులో పరీక్షించుకొని బల్లలో పాలు పొందాలా. ఏం చేయాలా? వాక్యపు వెలుగులో పరీక్షించుకొని బల్లాలో పాలు పొందాలా. ఆ బల్లా ఏంటంటే యేసు ప్రభు శరీరము రక్తం. అది కొనసాగింపు జరగాల. సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి, విశ్వాసములోనికి, ఆయన మంచితనం, ఆయన గుణగణాలలోనికి నేను ప్రయాణిస్తూ వాటిని కలిగి ఉంటూ ఏం చేయాలి? పల్లలో పాలు పొందాలి. వాటిని ప్రకటిస్తూ, నోటితో ప్రకటించడమే కాదు, అనుదిన జీవితయాత్రలో దానిని అనుభవపూర్వకంగా ఎరుగుతూ మన అనుభవమే ప్రకటించాల. అదే ఆయన శరీరం రక్తంలో పాలు పొందుతూ 2వ స్టెప్. ఆ విధంగా మరి 2వ స్టెప్ వేయాలి. ఇక 3వది ఏంటి? యోహాను సువార్త 3:36 వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 36 వచనంలో చూద్దాం. 3:36 యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనం చూద్దాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిల్చుడు. ఏం చేయాలంట? దేవుని కుమారుని విశ్వాసం ఉంచువాడు అంటే విశ్వాసం ఉంచడము రెండవ మరి అర్థం ఏంటి అంటే, మొదటిది నమ్మాల. ఆ నమ్మడంలో రెండవది ఏంటంటే విధేయత చూపాల. ఏం చేయాలి చెప్పండి? దేవుని కుమారుని ఏం చేయాలా? విధేయత చూపాలి. విధేయత చూపాలి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన యందు విధేయత కలిగి బ్రతకాల. అవిధేయుడైతే ఏముందంట? దేవుని ఉగ్రత వాని మీద నిల్చుంది. అంటే అవి ఎప్పుడైతే మనము ఆయనకు విధేయులము కామో మనము నిత్య నరకానికి సిద్ధపడతాం. ఆయన యందు విధేయులు కావడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యమునకు లోబడ్డం. ఆయన చెప్పే ప్రతి మాటకు ఏం చేయాలా? విధేయత చూపాలా. వింటున్నారా? అంటే ఆ బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం ఏం చేయాలా? వినాలా, లోబడాలా, దానికి విధేయత కలిగి ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఆ మాటలు ఎందుకు మనం విశ్వాసం ఉంచకపోతే, ఆ మాటలకు మనం విధేయత చూపకపోతే, తిరుగుబాటు చేస్తే ఏమైంది? నాశనమే. ఆదాము ఏం చేసిండు? ఆదాము చేసిన అతిక్రమము బోలి ఆజ్ఞను అతిక్రమించినాడు. అంటే ఆ మాటను ఏం చేసిండు? విధేయత చూపలేదు. ఆ మాటకు అవిధేయత చూపించినాడు. తినద్దు అన్న దాన్ని ఏం చేసిండు? ఆదాం తిన్నాడు. అంటే అవిధేయత చూపించాడు. అందుకే ఏం చేసిండు? ప్రపంచమంతటికి నాశనం రావడానికి గల కారణం ఆదాము చేసిన అతిక్రమం. ఆదాము చేసిన అతిక్రమం పోలి అందరూ ఏమైనరు? పాపులుగా చేయబడుతూ వచ్చినారు. అందుకే కుమారునికి ఏం చేయాలి చెప్పండి? కుమారుని యందు విధేయత చూపాలి. ఆయన యందు విధేయత చూపాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. చాలామంది బైబిల్ను పరిశీలిస్తున్నారు. దేనికి? నిత్య జీవాన్ని వెతుకుతున్నారు. నిత్య జీవాన్ని వెతుకుతున్నారు. లేఖనాలు ఏం చెప్తున్నాయంట? అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయన్నాడు యేసుప్రభువు. యోహాను సువార్త 5:39 వచనంలో అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే నేనే, అంటే యేసుప్రభువే నిత్య జీవమని. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనకు విధేయత చూపించాలి. యోహాను సువార్త 6:48 వచనంలో విశ్వసించువాడే చెప్పండి నిత్య జీవం గలవాడు.
విశ్వసించువాడు నిత్య జీవములు. అపోస్తుల కార్యములు 13:48 వచనంలో, అపోస్తుల కార్యములు 13:48 వచనం ఒకసారి చూద్దాం. 48 వచనంలో చూద్దాం. అన్యజనులు ఆ మాట విని, ఏ మాట? దేవుని వాక్యము, యేసు ప్రభువును గూర్చిన సువార్త, దేవుని వాక్యమును విని ఏం చేసినట? సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమును నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవం పొందాలంటే ఆ వాక్యమునందు మనం ఏం చేయాలి? విశ్వసించాలా? సంతోషించాలంటే, నిర్ణయించబడి ఉంటే, నిజంగా నీకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఆ వాక్యానికి ఏం చేయాలా? విధేయత చూపాలి. కొందరు ఏం చేసినట? 46 వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాం. అంటే నిత్య జీవాన్ని త్రోసివేసినట్ట. వాళ్ళు నిత్య జీవాన్ని ఏం చేసినట్ట? త్రోసివేసినట్టు. అందుకే అన్ని జనుల దగ్గరికి పోతున్నాం. ఈరోజు మన దగ్గరికి సువార్త రావడానికి గల కారణం, అన్ని జనులు ఇశ్రాయేలు కాకపోయినా అన్ని జనులు అయిన మన యొద్దకు సువార్త రావడానికి గల కారణం వారు త్రోసేసినారంట ఆ రోజు. అందుకే మన దగ్గరికి ఏమొచ్చింది? సువార్త, యేసు ప్రభు నిత్య జీవము మన దగ్గరికి వచ్చింది. అదనమాట ఆ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువే. 1 యోహాను 5:12 ఇంకొక మాట ఉంటుంది, ఆ నిత్య జీవము 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు నిత్య జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే విశ్వసించి ఆయన అంగీకరిస్తున్నారో వారెవరంట? నిత్య జీవం గల, అంటే వాళ్ళ జీవంలో ఉన్నారు అని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం లేదో, ఆయనే నిత్య జీవం, ఆయనే నిజమైన దేవుడిని ఎవరైతే అంగీకరింపడం లేదో వారు ఎక్కడున్నారంట? నిత్య జీవము లేనివాడు, అటువాడు జీవంలో లేడువాడు ఎక్కడున్నాడు? నిత్య నాశనానికి పోతున్నాడు. దేవుడు అన్నాడు, ఏమంటే 2 మార్గం ఎదుటించినాను, ఒకటి జీవము, ఒకటి మరణం. అంటే ఆ వ్యక్తి, యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి ఏ రూట్లో పోతున్నాడు? మరణములో, నాశనంలో పోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తి ఏ మార్గంలో పోతున్నాడు? నిత్య జీవములో, నిత్య జీవమై ఉన్న యేసు ప్రభు యొక్క మార్గంలో పోతున్నాడు, గురి యొద్దకే పోతున్నాడు. అదే పౌలు గారు అంటున్న మాట. కాబట్టి ఇక 4వ స్టెప్ ఏంటి చెప్పండి? 4వ స్టెప్ యోహాను సువార్త. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో 4వ మాట ఏంటంటే, ఆ మాట కాదు, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త, ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వస్తాడు. 4వ స్టెప్ 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వస్తాడు. 9వ అధ్యాయంలో మంచి మాటను చూడండి. ఏమంటాడంటే, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని ఒక మాట యేసు ప్రభువును అడుగుతాడు. మాట చూద్దాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ వచనం, 19వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఇప్పుడు ఆగండి. నిత్య జీవం పొందాలంటే మంచి కార్యాలు చేస్తే నిత్య జీవం పొందుతారు అనుకున్నాడు ఇతను. ఏ మంచి కార్యాలు చేస్తే పోతాడు? నేత్రదానం చేయాలనా? వస్త్రదానం చేస్తేనా? అన్నదానం చేస్తేనా? ఇంకా
ఇంకేంటి? భూదానం చేస్తేనా? ఇంకేంటి? ఎన్ని దానాలు చేసినా, ఏ మంచి కార్యాలు చేసినా నిత్య జీవం పొందడు యేసుప్రభు లేకుండా. యేసుప్రభువుకు వేరుగా, యేసుప్రభుని అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన యందు నమ్మకం ఉంచకుండా, వింటున్నారా, ఆయనకు విధేయుడు కాకుండా మంచి కార్యాలు చేస్తే నిత్య జీవం పొందుతా అని అనుకున్నారు. ఈ ప్రపంచం అంతే కదా. ఇప్పుడున్న లోకంలో ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారు? నేను మోక్షం పొందాలంటే ఏం చేయాలా? దానాలు చేస్తే నేను మోక్షరాజ్యం పోతా. నేత్రదానము అంటే ఇవన్నీ చేయొద్దని కాదు, కానీ యేసు ప్రభువు లేకుండా నువ్వు ఏమి చేసినా నిత్య జీవానికి వారసుడు కానేరవు. అసలు నిత్య జీవమే యేసు ప్రభువు అంటారా. నువ్వు యేసు ప్రభువును పక్కన పెట్టి నేనేదో మంచి కార్యాలు చేస్తుంటే, అంటే మన మంచి కార్యాలు మనల్ని చెప్పండి నిత్య జీవానికి వారసులు చేయవు. అంటే మన మంచి కార్యాలు, అంటే మనం చేసే మంచి కార్యాలు యేసు ప్రభువును పక్కన పెట్టి మనం ఏదో మంచి కార్యాలు, ఎన్ని మంచి కార్యాలు చేసినా నిత్య జీవానికి మనము ప్రవేశించలేము. అసలు యేసు ప్రభువే నిత్య జీవము, అసలు యేసు ప్రభువే మోక్షము. వింటున్నారా? యేసు ప్రభువే మోక్షము. ఆయనే లేకుండా ఆయననే పక్కన పెట్టి నేనేదో మంచి కార్యాలు చేసి పోతా అనుకుంటే దాన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. వింటున్నారా? తర్వాత యేసుప్రభు అతనికి ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? నీకున్నదంతా ఏం చేయాలా? నువ్వు బీదలకు ఇవ్వాలా. అట్లెట్ట కుదురుతుంది ప్రభువా? నాకున్నదంతా నేను మరి బీదలకు ఇస్తే మరి ఎట్లా అంటే వాక్యం ఏం చెప్తుంది? ధనమును నమ్ముకుని వాడు పాడైపోను. యేసుప్రభుని విడిచిపెట్టి ధనాన్ని పట్టుకున్నాడు ధనవంతుడు. ఆ ధనవంతునికి ఏముంటుంది? అది కాదు, ఆ ధనములేముంది? దుర్వ్యాపారము గలదు. ఆ ధనములేముంది? దుర్వ్యాపారము గలదు. ధనవంతులు, అందుకనే ధనవంతుల గురించి యాకోబు రాసిన పత్రిక రాయబడింది. చూడండి ఒక మాట, ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడవండి అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అదేనా? చూడండి 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమటలు కొట్టినవాయను, మీ బంగారం మీ వెండియు తుప్పు పట్టినవని వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనమును కొంటివి, ధనను కూర్చుకున్నావు. అంటే ఇది విడిచిపెట్టకుండా ధనము కంటే గొప్పవాడు యేసు ప్రభు అనేది అతను స్వీకరించడం లేదు. యేసు ప్రభు లేకుండా నీ ధనము నిన్ను రక్షించదు, పరలోకం చేర్చదు. యేసు ప్రభు, నిత్య జీవమైన యేసు ప్రభువునే నువ్వు పక్కన పెట్టేస్తే, అంటే నిత్య జీవాన్ని నువ్వు పక్కన పెడితే నిత్య జీవం ఎలా పొందుతావు? అసలు నిత్య జీవం యేసు ప్రభువే. కాబట్టి దాన్ని అమ్మేసి నీ బేదలకు పెట్టు. అంటే భూమి మీద ధనము వద్దని కాదు, కానీ యేసుప్రభు చెప్పిన భావం ఏంటంటే నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు అక్కడ ఉంటుంది. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు. అదేనమాట ఆ పాయింట్. దేవుని కంటే ఎక్కువగా ధనం మీద నీ మనస్సు ఉంది, ధనాన్ని ప్రేమిస్తున్నావు. నిత్య జీవాన్ని ప్రేమించాలి, నిత్య జీవం మీద నువ్వు మనసు పెట్టాలి. కాబట్టి ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలంటే భూమి మీద ఉంటున్నా నీకు కలిగి ఉన్న ఏదైతే నిన్ను నిత్య జీవాన్ని పొందకుండా చేస్తుందో, నీ హోదా, నీ డబ్బు, ఇదినంతటిని విడిచిపెట్టాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడని నమ్మాలి. ఆయన ధనము పరలోకం ఇవ్వదు, ఆస్తి ఆపదలో అక్కరకు రాదని బైబిల్ చెప్తుంది. వింటున్నారా? కాబట్టి యేసు ప్రభు నిత్య జీవం, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇక 5వ స్టెప్ ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో
ఇక్కడ ఈ యేసుప్రభుని అంటే ధనవంతుడు కోరుకున్నట్లుగా యేసుప్రభుని పక్కన పెట్టి ధనాన్ని ప్రేమించడము కాదు ఇక్కడ ఉద్దేశం. యేసుప్రభువును ప్రేమించాలి, యేసుప్రభు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదు అనేది ఆయన ఉద్దేశం. 5 స్టెప్పులు ఏంటంటే సత్క్రియలు చేయాలి. చదువునమాట చూద్దాం. యేసుప్రభువును మనం ప్రేమిస్తూ యేసుప్రభువులో ఉంటూ మంచి కార్యాలు చేయాలి. చదువునమాట చూద్దాం. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. అది సత్క్రియలు ఓపికగా చేయాలి. కాబట్టి అటు వారికి నిత్య జీవం ఆయన ఇస్తాడు. చాలామందికి నాకు ధనం ఉంటుంది, ధనం ద్వారా నేను ఎన్నో కార్యాలు చేస్తున్నా కదా, మంచి కార్యాలు. బైబిల్ ఏం చెప్తుంది? ధనవంతుడు అట్లే అనుకున్నాడు. బైబిల్ ఏం చెప్పింది? మీ నీతి క్రియలన్నీ మురికి పేలికలు. భక్సింగ్ గారి కాలంలో ఆయన భక్సింగ్ గారు కూడా సేవకు వచ్చేటప్పుడు దేవుడు సేవకు పిలిచిండంట. దేవుడు సేవకు పిలిస్తే ఏం చేసిండు? ప్రభువా అంటే ఆయన వాళ్ళ తండ్రి ఆశయాలు ఏంటి? డబుల్ ఇంజనీర్ కోర్సు చేస్తున్నాడు ఆయన, అగ్రికల్చర్ మరి దానికి సంబంధించిన కోర్సు చదివిస్తూ ఉన్నాడు. గొప్పగా మరి చేయాలా, దీని అంటే వ్యాపార పరంగా మరి డెవలప్ కావాలా అని వాళ్ళ ఆశ. అంటే మామూలుగా భూ సంబంధమైన ఆశ తల్లిదండ్రులకి. అదే భక్సింగ్ గారు దేవునితో అన్న మాట ఏంటంటే, నువ్వు ఇండియాకు పోవాలి అంటే నువ్వు నా సేవ చేయాలని అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను చేస్తా, కానీ ఎట్లంటే నేను ఉద్యోగం చేస్తూ వచ్చిన సంపాదనతో నేను నీ సేవ చేస్తానంట. నీ సంపాదన ఎవరికి కావాలి? నువ్వే నాకు కావాలి అన్నాడు దేవుడు. నువ్వే నాకు కావాలి అంటే నువ్వు నాకేం కావాలి? మొదట విధేయత చూపాలా. మొదట నువ్వు విధేయత చూపాలి. నువ్వు నన్ను అంగీకరించాలి, నన్ను స్వీకరించాలి, నువ్వు విధేయత చూపాలి. నాకంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించకూడదు. నువ్వు నాకు కావాలి అంతే. ఆ మాటకు సమస్తాన్ని ఇడిచిపెట్టేసి ప్రభు సేవకు వచ్చి మన భారతదేశంలో, ఇండియాలో నలుమూలల గొప్ప పరిచర్యను ఆయన మరి చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభువును పక్కన పెట్టి మనం ఏదో చేస్తామంటే కుదరదు. ధనవంతుడు ఎట్లే అనుకున్నాడు. అయితే ఇక్కడే రోమా 2:7 రాబడింది, సత్క్రియలు అంటే ఎప్పుడు చేయాలి? ఆయనకు విధేయత చూపించి, ఆయనకు లోబడి, ఆయనను స్వీకరించి, ఆయనలో ఉండి, ఆయనను ప్రేమిస్తూ మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఎన్ని దానాలు చేస్తూ వచ్చాయి, ఎన్ని వస్త్రాలు పంచు, ఎన్ని నేత్రదానాలు చేస్తూ వచ్చాయి, ఎన్ని రక్తదానాలు చేస్తూ వచ్చాయి, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తూ వచ్చాయి. యేసు ప్రభువులో ఉండి చెయ్యి. యేసు ప్రభువుకు వెలుపట ఉండి నువ్వు చేస్తుంది నిన్ను నిత్య జీవము చేర్చదు అనేది ఈ మాటలో ఉన్న భావం. ఇక 6వ సంగతి, రోమా 6వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధత కూడా అవసరం. పరిశుద్ధతని సంపూర్ణతలోనికి మనం తెచ్చుకోవాలా. పరిశుద్ధతని ఏం చేయాలా? సంపూర్ణతలోకి తెచ్చుకోవాలా. చూద్దాం ఆ మాటని. రోమా 6వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధత కలుగుటయే మీ ఫలం, దాని అంతం ఏంటంట? నిత్య జీవం. అది వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇది 6వ స్టెప్. నిత్య జీవాన్ని పొందాలంటే 6వ స్టెప్ ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధను సంపూర్ణం చేయాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ ఇదే పరుగు, స్టెప్ బై స్టెప్. అందుకే దేవుడు మనిషికి భూమి మీద ఆయుష్ ఇచ్చేది. అందుకే దేవుడు నిన్ను భూమి మీద నిలబెట్టి నీకు ఆయుష్ ఇచ్చి నిన్ను బ్రతికించేది. నువ్వు అంతకంతకు పరిపూర్ణతలోకి రావాలని, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, మంచితనములో, నీ రక్షణలో, నీ విశ్వాసంలో నువ్వు ఎదగాలి. దీనినే పరుగు,
పందెము, దీనినే పరుగు పందెముగా పౌలు గారు నేను దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక 7వది చూద్దాం. దీనినే చివరిగా నేను పౌలు అంటున్నాడు 6వ అధ్యాయము 1 తిమోతి 6:12 వచనంలో, 1 తిమోతి 6:12 వచనంలో, 6వ అధ్యాయము 12 వచనం చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. చాలు, అది 2వ తిమోతిలో చూడండి. 2వ తిమోతిలో ఇలా చదివినాం కదా అన్నమాట. 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అది నిత్య జీవాన్ని సాధించింది ఎవరు? పొందిన పౌలు గారు చివరిగా ఈ మాటలు చెప్తున్నాడు. నేను నా పరుగును కడముట్టించిన. అక్కడేమన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రికలో పరిగెత్తుచున్నాను. పౌలు గారు ఏమన్నాడు? నేను పరిగెత్తుచున్నాను దాన్ని పొందాలని అన్నాడు. చివరికి ఏమంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో? నేను నా పరుగును కడముట్టించిన, చేరుకున్నా, తర్వాత విశ్వాసాన్ని కాపాడుకున్నా, నేను కాపాడుకున్నా అని చెప్పగలుగుతుంటున్నాడు. నా పరుగు తుదముట్టించినాను, కాపాడుకున్నా. మనం చెప్పగలమా ఈ మాట? మన జీవితంలో ఈ మాటను మనం చెప్పగలమా? కాబట్టి ప్రభువును నమ్ముకున్న ప్రభువును విశ్వసించి ప్రభువునందు రక్షించబడిన ప్రతి విశ్వాసి ఇలాంటి అనుభవంలోకి రావాలి. స్టెప్ బై స్టెప్. మొదటిది క్రొత్త జన్మ, రెండవది ఆయన శరీర రక్తంలో సంఘ సహవాసంలో ఉండి ఎదగాల, పాలు పొందుతూ ఎదుగుతూ రావాలా. మూడవది ఏంటి చెప్పండి? కుమారునిది విశ్వాసం ఉంచడం అంటే ఆయన వాక్యమునకు విధేయత చూపుతూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ వాక్యానికి లోబడుతూ మలుచుకుంటూ రావాలి. నాలుగవది నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలా? మన సత్క్రియల ద్వారా, సొంత కార్యాల ద్వారా, సొంత నీతి, సొంత భక్తి ద్వారా నిత్య జీవాన్ని పొందలేం. అంటే యేసు ప్రభువును వెంబడించాలి. మనకున్న పేరు, మనకున్న పదవి, మనకున్న ఘనత, వీటన్నిటిని ఏం చేయాలా? వీటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు పాదాలు ఎదుట పెట్టాలా. నీ పదవి, నీ స్థానం, నీ కుర్చీ నిన్ను పరలోకం చేర్చదు. ఇవన్నీ ఆయన పాదాల కింద ధూళితో సమానం. ప్రభు పాదముల దగ్గర ప్రతి వ్యక్తి సాగిలపడాల. ప్రతి మోకాలు యేసునామమున ఏం చేయాలా? వంగాల. యేసుకు వేరుగా, యేసుక్రీస్తుకు వేరుగా నీకు నిత్య జీవం లేదు. అందుకే వాటన్నిటిని ఏం చేయాలా? నీవు లోపరచాలి. నిత్య జీవం పొందాలంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభువును పక్కన పెట్టి నేనేదో సత్క్రియలు చేస్తానంటే కుదరదు. సత్క్రియలు చేయాలంటే ఎవరికి రావాలా? యేసు క్రీస్తు నందు ఉండి ఆయన మాటకు లోబడి విధేయత చూపించి సత్క్రియలు చేస్తే, మంచి కార్యాలు ఆయన చెప్పి వాక్య ప్రకారం చేస్తే ఆ నిత్య జీవానికి వారసుడవుతావు. మరో స్టెప్, పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధతను ఏం చేయాలా? సంపూర్ణం చేయాలి. చివరిగా పోరాటాన్ని ఏం చేయాలా? ఆ పరుగును ఏం చేయాలా? కడముట్టించాలి. మధ్యలో ఆగిపోకూడదు. పరుగు పందెములో దాన్ని గెలవాలని ఏం చేస్తారు చెప్పండి? పరిస్థితి ఏమైనా పరిగెత్తుతూ వస్తారనమాట. గురి చేరేంత వరకు లోకం వైపు చూడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము అని, తర్వాత అంతేకాదు పరుగు ముట్టించడం అనేది మనము సంపూర్ణ సిద్ధిలోకి ఎప్పుడు వస్తాం? హెబ్రీ రాసిన పత్రిక చివరికి చూద్దాం. హెబ్రీ 12:23 సంపూర్ణ సిద్ధి అని ఎప్పుడు వస్తాం? ఈ స్టెప్ బై స్టెప్ ఈ 7 అంతల స్టెప్పులు మనము నెరవేరిస్తేనే, ఎక్కితేనే ఆ నిత్య జీవానికి, సంపూర్ణ సిద్ధిలోనికి మనము చేరగలము అని ఈ రాత్రి బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. చూద్దాం. హెబ్రీ 12:23
చూద్దాం. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఎప్పుడు వస్తుంది సంపూర్ణ సిద్ధి? ఈ స్టెప్ బై స్టెప్ ఎక్కినప్పుడే సంపూర్ణమైన స్థితిలోనికి మనం రాగలం. ఇలా దేవుడు మనల్ని సంపూర్ణంగా సిద్ధపరచును గాక.